హాయ్ అండి అందరికీ. ఇంట్లో చిన్న పిల్లలున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు చిరాకు చేసినప్పుడు ఇంట్లో ధూపం వేయమని పెద్దలు అంటూ ఉంటారు కదా. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ గాలి ధూళి ఉన్నా కూడా అది పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి, రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి బొగ్గులు అనేవి దొరకవు కదా. అలాగే చిన్నపిల్లలకి కాదండి, పెద్దవాళ్ళకైనా కూడా ధూపం వేస్తే చాలా మంచిది. అలాగే దేవుడు కూడా ధూపం వేస్తూ ఉంటాము. కానీ మనకి బొగ్గులు కావాలంటే పొయ్యి వెలిగించాలి, బొగ్గులు చేయాలి. మరి సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం కదా. అలాగే మన ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయడం వల్ల ఎవరిది అయినా కన్నజిష్టి ఉంటే కూడా తగ్గిపోతుందండి. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మన దరిదాపుల్లోకి రాదనమాట. సో మనం బొగ్గులు లేకుండా ధూపం ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేయండి. నాకు తెలిసిన 3 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. మనమైతే ఇంట్లో కొబ్బరికాయలు తరచూ వారానికి ఒకటైనా కొడుతూ ఉంటాం కదా. ఆ కొట్టిన తాలూకా కొబ్బరి చిప్పలు అయితే బయటపడేయకండి ఇప్పటి నుండి. సో ఈ టిప్ మీకు ఎవరికైనా ముందే తెలిసినా కూడా నాకు కామెంట్ చేయండి. ఆ చిప్పల తాలూకా, ఆ కొబ్బరి తాలూకా చిప్పలు అయితే నేను అస్సలు బయటపడేయను, స్టోర్ చేసుకుంటాను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే చాలా రోజుల నుండి ఇలానే చేస్తానండి. సో ఒక చిప్పను ఇలా పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఆ చిప్పనైతే దానిపైన పెట్టేసామనుకోండి, 2 నిమిషాలకి మొత్తం ఆ చిప్ప అంటేసుకుంటుంది. కొంచెం అంటుకున్న తర్వాత కంప్లీట్గా కాలిపోయేదాకా ఉంచేసేయాలండి. 2 మినిట్స్లో మొత్తం మండిపోతుంది అనమాట. ఈ మనం ధూపం వేసుకునే చిప్పలో వేసేయాలి. 2 మినిట్స్లో మండిపోతుంది. చిప్ప మొత్తం మండిపోయిన తర్వాత మనకైతే ఈ విధంగా నిప్పుకల్లాగా తయారవుతాయండి. దానిపైన మనం ధూపం వేసుకుంటే కనుక చాలాసేపు అయితే ఇంట్లో పొగ అయితే వస్తుందండి. ఎక్కువసేపు అయితే ఉంటుందన్నమాట. మనం దాదాపు ఒక ½ అన్ అవర్ దాకా కూడా నిప్పలు అనేవి రగులుతూ అయితే ఉంటాయి వేసిన తర్వాత, ధూపం వేసిన తర్వాత. ఇంకా ఇల్లంతా కూడా ధూపం చూపించేసుకుంటే మనకి ఇంట్లో కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఏదైనా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుందండి. నిప్పలే కాదండి, కొబ్బరి పీచు ఉన్నా కూడా మనకి సెట్ అవుతుంది. కొబ్బరి పీచును కూడా కొంచెం ఆ పీచుని చిప్పలో పెట్టి దానిపైన కర్పూరం బిళ్ళలు వేసి కొంచెం మనం వెలిగిస్తే కనుక అది కూడా వెంటనే అంటేసుకుంటుంది. అది కూడా అంతేనండి, ఒక్కసారి అంటుకుందనుకో మెల్లిమెల్లిగా రగులుతూ వస్తుందండి. దానిపైన సాంబ్రాణి పౌడర్ అయితే వేసుకొని ఇల్లంతా ధూపం చూపించుకోవచ్చు. నేను ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూపిస్తున్నాను. టైంకి కొబ్బరి చిప్పలు కూడా లేనప్పుడు ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. ఏదైనా పాడైన ప్లేటు లేదంటే మూత ఏదో ఒకటి ఇలా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. నేను నా దగ్గర చిప్పలు లేనప్పుడు, టైంకి ఏది లేనప్పుడు అయితే నేను ఇది ప్లేట్ అయితే ఈ రికాబ్ అయితే యూజ్ చేస్తానండి. పొయ్యి మీద పెట్టేసుకొని వేడైన తర్వాత ఆఫ్ చేసేసి ఈ విధంగా నేను ధూపం పౌడర్ అయితే వేసి ఇల్లంతా చూపిస్తానండి. మనకి ఇంట్లో ఒక్కసారి ఈ వాసన వస్తే సరిపోతుందండి. ఇంకా మరి ఏది లేదు అని అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తాను. ఇంకా మా బాబు అప్పుడప్పుడు ఏడ్చినప్పుడు అయితే ఇదే విధంగా నేనైతే చేస్తానండి. ఇంట్లో గాలి ధూళి ఉన్నప్పుడు పిల్లలు సరిగా నిద్ర కూడా పోరు. ఒకవేళ బొగ్గులు కానీ మీ దగ్గర ఉంటే కనుక ఇలా ఒకసారి చేయండి. మనకి ఇవి వెలిగించడం కూడా చాలా కష్టం కదా, వీటిని మనం వేడి చేయడం కూడా చాలా కష్టం కదా అండి. ఇలా చేయండి. ఇలా ఒక జల్లిగంట తీసుకొని దానిపైన బొగ్గులు పెట్టుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద పెట్టుకుంటే కనుక ఇవి వెంటనే రెడ్గా అయిపోతాయి అన్నట్టు. అంటే వెంటనే నిప్పుకలు అనేవి రగులుతాయి, అంటే మనకి రెడీ అయిపోతాయి అన్నట్టు బొగ్గులు. తర్వాత మనం ధూపం అయితే వేసుకోవచ్చు. దీనికంటే కూడా మనకి కొబ్బరి చిప్పతో వేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, బొగ్గులు లేకుండా. బొగ్గులు ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే కనుక అది ట్రై చేసుకోండి. అంటే నేనైతే 3 టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకోసం. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ జల్లిగంటలో వేసి బొగ్గులు వేడి చేయొచ్చు అని చెప్పాను కదా. సో జల్లిగంట, పాత జల్లిగంట అయితే బెటర్ అండి. ఎందుకంటే పొయ్యి మీద పెడితే కనుక అది మళ్ళీ వాడుకునేటట్టు ఉండదు, కొంచెం మాడిపోతుంది కదా. సో అట్లా చేసి నాది ఒకటి ఖరాబ్ అయిపోయింది జల్లిగంట అనేది, జల్లెడ. సో వేరే వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు అలా చేయండి. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.